హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము రసం పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టమాటా రసం కోసం ఒక హాఫ్ కిలో టమాటాలను ఇలా ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకొని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రసం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసము 1 స్పూన్ వరకు ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు అండి, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుందామండి. అందులోకి వీటన్నిటిని వేసేద్దాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. కందిపప్పు వేయడం వల్ల టమాటా రసంలోకి చిక్కదనం వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెని పెట్టుకుందామండి. అందులోకి ఈ టమాటా ప్యూరీని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేద్దాం. ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు మొత్తం చల్లారిపోయాయండి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రసం పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనము టమాటా చారులోకి వేసుకుందాం. ఈ పొడి రసం పొడి వేసిన తర్వాత టమాటా రసంలోకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీరను కూడా ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ టమాటా రసము కన్సిస్టెన్సీ కొంచెం తగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మన టమాటా రసం రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందామండి. స్మాల్ సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాం. మన తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని టమాటా రసంలోకి వేసుకోవాలి. ఈ తాలింపును మనం రసంలోకి వేసుకుందామండి. అంతే అండి, మన వేడి వేడి టమాటా రసం రెడీ అయిపోయింది. అప్పటికప్పుడే రసం పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.